హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో మహిళ మృతి చెందింది. దొంగతనం కేసులో పద్మను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. పోలీసుల దెబ్బలు తాళలేకే పద్మ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటు పోలీసుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. విచారణ సమయంలో పద్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెబుతున్నారు. వెంటనే ఉస్మానియాకు తరలించామని, అయితే ఆమె చనిపోయిందని అంటున్నారు. సార్ మీకు అందరికి నమస్కారం సార్. చెప్తున్నా, మా అక్క ఆరోగ్యం బాగలేకుండే, మా అక్కది ఆరోగ్యం బాగలేకుండే సార్. ఆరోగ్యం బాగలేకుండే అనుష్క హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి అక్కడ పట్టలేకపోతే ఉస్మానియాకి తీసుకొచ్చినాం సార్. ఇలా వాళ్ళది ఎవరిది తప్పు లేదు సార్. పోలీసు వాళ్ళది ఏం తప్పు లేదు సార్. ఎవరు మా ఇంటి అదే సార్, వాళ్ళు పిలిస్తే పోయారు కానీ మా పోలీసు వాళ్ళు అయితే ఏం తప్పులేదు సార్. పోలీసు వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేసిన అమ్మాయి. ఎవరు అమ్మాయి? వేరే అమ్మాయి తీసుకొచ్చి మా అమ్మకి దొంగతనం చేసింది వేరే లేడీస్ దొంగతనం చేసింది వేరే లేడీస్ ఏంటంటే బ్యాగ్ తెచ్చి ఈమె దగ్గర పెట్టినందుకు నాని కాదు, మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టిండ్రు బ్యాగ్ తెచ్చి. ఒక ఆమె తీసుకొచ్చింది బ్యాగు, ఒక ఆమె బ్యాగ్ తీసుకొచ్చి ఒక ఆమె మంజుల అంటే ఆమె బ్యాగ్ తీసుకొచ్చి మా అక్కకు చెప్పింది. మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టింది. పెడితే మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టినందుకు మా అక్క పేరు మీద బదలాం వచ్చింది. కిందికి పెట్టురే మళ్ళీ కూడా ఇస్తాడు. చెప్పండి సార్. ఓకే, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో 21/8/2015 ఉదయం అపూర్వ హాస్పిటల్ దగ్గర ఒక థెఫ్ట్ కేసు జరిగింది. ఒక మహిళ ఒక బ్యాగ్ని ఎత్తుకుపోయి బ్యాగ్లో ఉన్న జ్యువెలరీతో పాటు ఎత్తుకుపోయినట్లుగా సీసీ ఫుటేజీల్లో రావడంతో కేసును దర్యాప్తు చేసిన ఆసిఫ్ నగర్ పోలీసులు భోజరాజ్ గుట్టకు చెందిన మంజుల అనే మహిళ దొంగిలించినట్లుగా నిర్ధారించారు. ఆ దొంగిలించిన తర్వాత ఆవిడికి లక్ష్మి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ఆమె ఎలా మృతి చెందింది అనే దాని గురించి వైద్యులు ఏమంటున్నారు? మొత్తం మీద ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన కేసులో నిందితురాలను అయితే ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆమె అనారోగ్యంతోనే మృతి చెందినట్టు కూడా ఇటు పోలీసులు కానీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మరి కేసుపై అయితే సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు ఏం జరిగింది? దొంగతనం కేసులో పద్మని తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది? 21వ తారీఖు ఉదయం అయోధ్య నగర్ సంబంధించిన అపూర్వ హాస్పిటల్ సిరి బ్యూటీ పార్లర్ దగ్గర ఒక దొంగతనం జరిగింది. ఏ దీప్తి అనే అమ్మాయి బ్యాగ్ ఎవరో ఒక మహిళ తీసుకెళ్లిపోయినట్లు చోరీ కేసు నమోదైంది. అక్కడున్న సీసీ కెమెరాలన్నింటినీ ఎనలైజ్ చేయగా అదే రోజు సాయంత్రంకి నైట్కి ఒక మహిళ ఆ బ్యాగ్ తీసుకెళ్లిపోవడం స్పష్టంగా తెలిసింది. దాన్ని ఎంక్వైరీ చేస్తే నిన్న ఉదయానికి భోజిగుట్టకు చెందిన మంజుల అనే ఒక మహిళ ఆ యొక్క బ్యాగ్ని చోరీ చేసిందనే భావన, దానికి ఆవిడ ఒక లక్ష్మి అనే ఇంకో మహిళ సహకరించిందని నిర్ధారించిన పోలీసులు 9 గంటలకి నిన్న ఉదయం వాళ్ళ అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు నేరాన్ని అంగీకరించిన తర్వాత ఆ యొక్క చోరీ సొత్తు ఈ యొక్క నక్కల పద్మ అనే అమ్మాయికి ఇచ్చాము. ఆవిడ దాన్ని డిస్పోజ్ చేసి కొంత తీసుకోవడానికి అంగీకారం అయింది. అది ఒక బియ్యం దాంట్లో దాచిందని చెప్పడంతో ఇమీడియట్గా పోలీసులు 10:30 ఆ సమయంలో ఆ యొక్క నక్కల పద్మ భోజిగుట్టకు చెందిన నక్కల పద్మ ఇంట్లో సెర్చ్ చేయగా ఆ యొక్క బ్యాగు సంబంధించిన బాక్సులు దొరికినాయి. కానీ దాంట్లో బంగారం,
సిల్వర్ యాంక్లెట్స్, ఒక డైమండ్ రింగు దొరకలేదు. సో ఒక పక్కన కంప్లైంట్ కేసు డిటెక్ట్ అయిపోయింది, నా సోరీ సొత్తు నాకు చాలా అవసరం అని ఒత్తిడి. అయితే ఆమె ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది? ఇంతకు ముందు ఏమైనా అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏం జరిగింది? యాక్చువల్గా ఆవిని నిర్ధారించుకున్న తర్వాత అంగీకరించింది. తన స్టోరీ సొత్తు వేరే వాళ్ళు తీసుకుపోయారని చెప్పడంతో ఒకేసారి పోలీసులు ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో అంత క్రితం చాలా అనారోగ్యంగా, చాలాసార్లు ఫిట్స్తో పడిపోయినట్టు, చాలాసార్లు కోమాలోకి వెళ్ళిపోయినట్టు, చాలా క్రానిక్ తాడి, అడల్టరేటెడ్ తాడి అడిక్ట్ అయిపోయి ఉంది ఆవిడ. భర్త కూడా 7 ఏళ్ల క్రితం చనిపోయాడు, 4-5 సార్లు కోమాలోకి వెళ్ళింది, ఫిట్స్లోకి వెళ్ళింది. అయితే ఆ విషయం పోలీసులు తెలియదు, ఎగ్జామిన్ చేశారు. సాయంత్రం వరకు సమయం ఇచ్చారు, ఆవిడ కోరిక మీద హాస్పిటల్కి వెళ్దామన్నా వద్దని చెప్పింది. కానీ సాయంత్రం ఈ యొక్క కంప్లైంట్ ఒత్తిడి మేరకు ఇది నిర్ధారణ అయిపోయింది కాబట్టి, సోరీ కేసు, ఆ బాక్సులు ఈవిడింట్లో దొరికినాయి కాబట్టి కంపల్సరీగా బంగారం ఎట్లాగోటి అప్పు చేశాను ఇవ్వాలేమో అనే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల షుగర్ లెవెల్స్ పడిపోవడం, అట్లాగే బీపీ లెవెల్ పడిపోవడం, అనూహ్యంగా పల్స్ రేటు పడిపోవడం వల్ల అనుష్క హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి ఓజీహెచ్ తీసుకురావడం జరిగింది 10:30 ప్రాంతంలో. 10:30 నుంచి ఉదయం 6 గంటల వరకు అనేక నిపుణులు, కార్డియాలజిస్ట్, ప్రొఫెసరు, గైనకాలజిస్ట్, న్యూరాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ చాలా శక్తికి శ్రమ వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 2:30 సమయంలో ఆవిడ పూర్తి స్థాయిలో ఆరోగ్యం మెరుగుపడింది. మళ్ళీ తర్వాత 3 గంటల 4 గంటల నుంచి డిటీరియేట్ అయ్యి ఆఖరికి పల్స్ రేటు, షుగర్ లెవెల్స్ అనూహ్యంగా డౌన్ అయిపోవడంతో 6 గంటల 15 నిమిషాలకి చనిపోయిందని ఈ యొక్క ఉస్మానియా డాక్టర్స్ నిర్ధారించడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇది పోలీస్ కస్టడీ డెత్ కాదు, లాకప్ డెత్ మరీను కాదు. ఈ వైద్యుల పర్యవేక్షణలో ఈ యొక్క పోస్ట్ మార్టం ఎవరెవరికి పంపించాలనుకుంటారు? ఒకవేళ పోలీసుల చర్యలు జరిపితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మా పోలీసులు ఎగ్జామిన్ చేసినప్పుడు ఆవిడ కొలాప్స్ అయ్యి పోలీసులు తీసుకొచ్చి హాస్పిటల్లో తర్వాత చనిపోయింది కాబట్టి ఇది మానవ హక్కుల కమిషన్, కేంద్ర మానవ హక్కుల కమిషన్ యొక్క నిబంధనల మేరకు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేస్తారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీడియోగ్రఫీ ద్వారా ఆటాప్సీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆవిడ యొక్క అంత క్రితం 2-3 సార్లు పడిపోవడం, ఆవిడ యొక్క క్రానిక్ ఇల్ హెల్త్ సంబంధించిన బేరీజ్ సరిగ్గా వేయకపోవడం వల్ల ఏమైనా నిర్లక్ష్యం వహించారనే నివేదిక ఈ ఎంక్వెస్ట్లో ఆర్డీఓ ఎంక్వైరీలో దొరికితే దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కమిషనర్ గారికి స్పెషల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఏమైనటువంటి బాధితురాలు దొంగకు సంబంధించినటువంటి ఆమె పద్మాను కూడా నిర్లక్ష్యంగా పోలీసులు ఏమన్నా ఆ మీద దారుణాన్ని దాడి చేయడం కానీ, ఆ తర్వాత ఆమెను మానసిక తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్టు కూడా ఖచ్చితంగా ఒక మానవ హక్కుల సంఘానికి కానీ, తర్వాత పోలీసుల పర్యవేక్షణలో, ఆర్డీఓ పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించి ఆ తర్వాత బాడీకి సంబంధించినటువంటి పూర్తి నివేదికను నగర కమిషనర్కి అందజేస్తాము. నగర కమిషనర్ తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇందులో ఎలాంటి నిజాలు నిర్ధారణ లేదు, ఎలాంటి ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో సీసీ కెమెరా ఫుటేజ్ లో పోస్ట్ మార్టం నివేదన జరుగుతుందని చెప్పి కూడా డీసీపీ సత్యనారాయణ చెప్తున్నారు. మరోవైపుగా అయితే బంధువులు కూడా చెప్పారు, ఖచ్చితంగా ఇది మా యొక్క ఆరోగ్యం పూర్తిగా గత కొద్ది కాలం నుంచి కూడా పిట్స్ ఉన్నాయి, బీపీ డౌన్ ఉంది, అది ఒక అనారోగ్యంతోనే మృతి చెందామని కూడా బంధువులు చెప్పారు. మొత్తం మీద దొంగకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్ లో ఆమె దొంగతనం చేసిందని చెప్పడంతోనే మేము విచారించాము, అనారోగ్యంతోనే మృతి చెందినప్పుడు కూడా ఇక్కడ పోలీసులు కానీ, ఆ తర్వాత డాక్టర్ నివేదిక ఏ విధంగా వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ యొక్క తాజా అప్డేట్ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఇది ఉస్మాన్ ఆసుపత్రి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. స్వామి, చీప్ లిక్కర్ విషయంలో ప్రతిపక్షాల ఆందోళనలో